హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ శృతి హరినాథ్. ఈరోజు సండే ఫండే ఎపిసోడ్ కాదు, రీలోడ్ ఈవెంట్. మనకి మాత్రం మేబీ ఇప్పటి నుంచి ఎంటర్టైన్మెంట్ ఉంటుందేమో, కానీ ఇవాళ ఎపిసోడ్ వాళ్ళని పిలవడం, ఏంటి ప్రమోషన్స్ కోసం సెలబ్రిటీస్ని పిలవడం, వాళ్ళతో టాస్క్లు చేయించడం, దీనికి మించి ఇంకేం లేదు. ఇంకా వెల్కమింగ్స్ ఎంటర్టైన్మెంట్గా చేయాలంటే ఇంకెట్లా చేస్తారు అనే కాన్సెప్ట్కి వస్తే చెయ్యలేకపోతుండొచ్చు. కాకపోతే నాకైతే నిజంగా అంతసేపు 2:30 నుంచి 3 గంటల వరకు అబ్బా 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 కూర్చొని ఈ రివ్యూలు చెప్పే వాళ్ళకు కూడా చూసేలా లేదు అది నిజంగా షో. మా అంటే అక్కడొకటి 4 టాస్కులు పెట్టేసి, ఆ 4 టాస్కులు అపోనెంట్స్కి, ఇప్పుడు వచ్చిన కొత్త వాళ్ళకి రాయల్ క్లాన్, ఒరిజినల్ క్లాన్, వీళ్ళకి ఆ 4 టాస్కులు తప్ప ఏమీ లేదు. ఇంకా కొన్ని మాటలు కొత్తగా వచ్చిన వాళ్ళ పరిచయాలు, అంతకుమించి ఏం లేదు వాళ్ళ ఎపిసోడ్లో. సరే, నాకైతే బోరింగ్ అనిపించింది వాళ్ళ ఎపిసోడ్. స్టిల్ వాళ్ళని అంటే పాత కంటెస్టెంట్స్, ఆల్రెడీ పార్టిసిపేట్ చేసిన కంటెస్టెంట్సే కావచ్చు, వాళ్ళ గురించి మనకు తెలిసే ఉండొచ్చు, అన్నీ ఒక ఐడియా ఉండొచ్చు. బట్ స్టిల్ బోరింగ్ అనిపించింది నాకు ఇవాళ ఎపిసోడ్ అయితే. బోరింగ్ అంటే ఏమన్నా నిజంగా పెద్ద పెద్ద టాస్కులు అవి ఇవన్నీ వాళ్ళు ఎక్స్పెక్ట్ చేయలేము. ఇంకా సేమ్ సండే ఫండేకి ఇవాళ డేకి పెద్ద తేడా లేదనే చెప్పాలి. సరే, ఎపిసోడ్లోకి వెళ్తే సేవింగ్స్ ఫస్ట్ విష్ణుప్రియ సేవ్ అయ్యింది. దాని తర్వాత నాగార్జున గారు, మీరు వైల్డ్ కార్డ్స్ వస్తున్నారు, వాళ్ళందరినీ ఎలా ఫేస్ చేస్తారు, ఎలా ఫైట్ చేయడానికి రెడీగా ఉన్నారు అని చెప్పేసి ఒక్కొక్కరి దగ్గర నుంచి ఒపీనియన్ చెప్పారు. ఇంకా వాళ్ళందరూ మేము మాకు కేపబిలిటీస్ తెలుసు, ఎవరిని ఎప్పుడు ఎక్కడ దించాలో తెలుసు, ఒక్కొక్కరు చెప్పారనుకోండి. సో మేమందరం టుగెదర్, అందరం యునైటెడ్గా ఉండి మేము కలిసి పార్టిసిపేట్ చేసి వాళ్ళతో ఫైట్ చేస్తాము. యూ కెన్ కమ్, యూ కెన్ డూ దిస్, యూ కెన్ డూ దాట్ అని చెప్పేసి ఏదేదో అన్నారు. కాకపోతే చూస్తే వచ్చిన కంటెస్టెంట్స్ డెఫినెట్గా వర్త్ ఎంటర్టైన్మెంట్. డెఫినెట్గా వాళ్ళ ప్రెజెన్స్ తోటే ఆ బిగ్ బాస్లో అల్లరైనా అలజడైనా ఏదైనా జరగవచ్చు అని అనిపిస్తుంది. ఇప్పుడు పాత క్లాన్ వాళ్ళందరినీ అసలు అన్నిటి గురించి వదిలేసి ఫస్ట్ అన్నిటికంటే ముందు మనం మాట్లాడుకోవాల్సింది మణికంఠ గురించి. నిజంగా ఎన్ని రోజులు ఏమైంది అంటే మన కళ్ళకి కనిపించలేదా, లేకపోతే పక్కోళ్ళు వచ్చిరని చెప్పి ఆ హడావిడి పోటీ ఎక్కువైందా మరి అర్థం కాలేదు. సో మణికంఠ గేమ్ మెహబూబ్తో కాంపిటీషన్ నిజంగా సూపర్ అనిపించింది నాకు. ఎంత ఈజీ టాస్క్ అయినా కానీ ఆ స్పీడ్ మణికంఠ ఆల్మోస్ట్ ఒక ఫస్ట్ 2 times ఇద్దరు సేమ్ టైంలో తీశారు. ఏంటి ఆ స్టాండ్ నుంచి కింద ఉన్న స్లాబ్ని ఆల్మోస్ట్ సేమ్ టైంలో ఫస్ట్ 2 తీశారు. లాస్ట్ 3కి కొంచెం స్లో అయ్యాడు, మేబీ మా అంటే ఒక 10 seconds స్లో అయ్యాడే తప్ప అంతకు మించి అయితే స్లో లేడు. నిజంగా అంత స్పీడ్, అంత ఏంటి కాన్సన్ట్రేషన్ నిజంగా మనీ ఇప్పటివరకు ఏ గేమ్లో చూపించలేదు. ఇట్లనే కానీ మనకంట డెఫినెట్గా గేమ్ కంటిన్యూ చేస్తే ఇప్పటివరకు ఉన్న పేరుతో పాటు గేమ్ కూడా ఆడుతున్నాడనే ఫీల్ వచ్చి నిజంగా కప్పు కొట్టుకపోయినా కానీ మనం ఆశ్చర్యపోనక్కర్లేదు. ఇవాళ గేమ్ ఆడిన తీరులో కంటిన్యూ చేస్తే మణికంఠ, నాకు అది అనిపించింది. అది ఎక్కడ మర్చిపోతానని ముందే చెప్తున్నా. దాని తర్వాత ఇక్కడ నెక్స్ట్ వాళ్ళందరి గురించి వైల్డ్ కార్డ్స్ ఎట్లా ఫేస్ చేస్తారు అనే దాని గురించి మాట్లాడిన తర్వాత ఇంకొకరిని సేవ్ చేశారు, అది మణికంఠ. సేవ్ అయ్యాడు, నైనిక ఎలిమినేట్ అయిపోయింది. ఇక్కడ నైనిక ఎలిమినేట్ అయిన తర్వాత సీత యాజ్ యూజువల్ ఎక్కి ఏడ్చింది. నేనేం ఎక్కియట్లేదు, ఎక్కి ఏడ్చింది అని చెప్తున్నాను. సో ఇక్కడ ఒక్కొక్కరికి ఒక్కొక్క ట్యాగ్ ఇచ్చింది. మ్యానిపులేటర్ అని ప్రేరణకి, బ్యాక్ స్టాబింగ్ అని మణికంఠకి, ఫేక్ ఫ్రెండ్ విష్ణుప్రియకి, అటెన్షన్ సీకర్ పృథ్వీకి, అవకాశవాది నబిల్కి, ట్రూ ఫ్రెండ్ సీతకి, గేమ్ చేంజర్ నిఖిల్కి, మందబుద్ధి అని యష్మికి. సో ఇందులో కొన్ని పాజిటివ్స్ కూడా పెట్టుకొని చెప్పింది. లైక్ అవకాశవాది నబిల్కి, గేమ్ చేంజర్కి ఎట్లయినా పాజిటివ్ ఉంది అనుకోండి. అటెన్షన్ సీకర్ పాజిటివ్ వేలో చెప్పింది. మందబుద్ధిని కూడా పాజిటివ్ వేలో చెప్పిన మహానుభావురాలు నైనిక. సో ఇవైతే చెప్పింది. అఫ్ కోర్స్ మ్యానిపులేటర్ అండ్ ప్రేరణకు కూడా పాజిటివ్ నోట్తోనే చెప్పింది తను. గుడ్ థింగ్.
దాని తర్వాత ది బిగ్గెస్ట్ గ్రాండ్ ఎంట్రీ ఆఫ్ హరితేజ ఫ్రమ్ సీజన్ 1. అప్పుడు అదే ఎంత ఫేమస్, ఎంత ముద్ర పడిపోయిందంటే హరితేజ హరికథ. నిజంగా నాకు సార్ కూడా మళ్ళీ అదే దాని గురించే గుర్తు చేసి, హరికథ గురించి అంటే దాని గురించి ఎక్స్ప్లెయిన్ చేసింది. అందరి గురించి తెలిస్తే బడబడబడబడా అని చెప్పేసి వచ్చు అని చెప్పేసి చెప్పింది. సో ఇప్పుడు వచ్చిన కంటెస్టెంట్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకి ఆ కంటెస్టెంట్ వాళ్ళకి ఒక మెసేజ్ వాళ్ళ సీజన్లో ఉన్న ఎవరో ఒకరితో, ఎవరైతే క్లోజ్ ఉన్నారో వాళ్ళు ఒకరితో మెసేజ్ పంపించారు ఆల్ ది బెస్ట్ చెప్పడానికి. అంతకుమించి ఏం లేదు ఇక్కడ చెప్పుకోవడానికి. దాని మధ్యలో ఇద్దరిద్దరు వచ్చిన తర్వాత మధ్యలో ఒక ప్రమోషన్, మూవీ ప్రమోషన్. సో ఫస్ట్ హరితేజ వచ్చింది. హరితేజకి కత్తి నబీల్ అని చెప్పింది. ఎవరైనా అపోనెంట్గా ఉండే ఛాన్సెస్ ఉన్నాయంటే యష్మి ఉంటుందేమో అని చెప్పి హరితేజ చెప్పింది. దెన్ అంటే అపోనెంట్ ఆపోజిట్ అంటే పడకుండా ఉండేది అంటే యష్మి అంది. కత్తి నబీల్ అంది. సుత్తి సీత మణికంఠ వీళ్ళిద్దరు అండ్ యష్మి కూడా వీళ్ళ ముగ్గురు పేర్లు చెప్పింది. దాని తర్వాత సర్ప్రైజ్గా నవదీప్ వచ్చి ఒక మెసేజ్ ఇచ్చాడు. నెక్స్ట్ హరితేజ వాళ్ళ పాప కూడా తను కూడా వచ్చి నేను నిజంగా చాలా ఎమోషనల్ అయిపోయారు భూమి తను వచ్చి. సో హరితేజకి ఫస్ట్ సీజన్ నుంచి నవదీప్ మెసేజ్ ఇచ్చాడు. మెసేజ్ ఇచ్చిన తర్వాత ఇంకొక సర్ప్రైజ్ అని చెప్పేసి భూమి వాళ్ళ పాప క్యూట్ గా అమ్మ కనిపించకపోతే ఏం చేస్తావు అంటే ఏడుస్తా అని ఫస్ట్ అని, తర్వాత ఏమంది టీవీలో చూస్తా అని చెప్పింది అనమాట. నిజంగా క్యూట్ అనిపించింది భూమి. దాని తర్వాత సో ఫస్ట్ రాయల్ క్లాన్ లోకి ఫస్ట్ మెంబర్ అని చెప్పేసి చెప్పారు. తను లోపలికి వెళ్ళిపోయింది. దాని తర్వాత అందరితో అదే మాట చెప్పింది. మామూలు ఆనిముత్యాల ఆనిముత్యాలు నిజంగా పెద్ద ఆనిముత్యాలు అని చెప్పేసి ఒక మాట. నిజంగానే ఎంత సర్కాజంతో అంటే అంత సర్కాజంగా మామూలు ఆనిముత్యాలా అని చెప్పేసి స్టార్ట్ చేసేసినట్టే అనిపించింది హరితేజ. దాని తర్వాత నెక్స్ట్ టేస్టీ తేజ వచ్చాడు. టేస్టీ తేజ సెకండ్. కత్తి ప్రేరణ అన్నాడు, పృథ్వీ అన్నాడు. అవును పృథ్వీ అండ్ నిఖిల్ అన్నాడు. దాని తర్వాత శోభ మెసేజ్ ఇచ్చింది. తను కూడా లోపలికి వెళ్ళిన తర్వాత ఇక్కడ బిర్యానీ, టేస్టీ తేజకి బిర్యానీ పంపించి ఎవరితో షేర్ చేసుకుంటే యష్మి పాపతో షేర్ చేసుకుంటా అని చెప్పాడు. దాని తర్వాత స్వాట్ టీమ్ ప్రమోషన్ విష్ణు గారు, రీతు అండ్ ఎవరమ్మా రక్షిత ఎవరు ఆ అమ్మాయి, వీళ్ళు ముగ్గురు వచ్చారు. వీళ్ళు ముగ్గురు వచ్చి మూవీ ప్రమోషన్ చేసి లోపలికి వెళ్ళి వాళ్ళతో ఒక టాస్క్, హరితేజ అండ్ టేస్టీ తేజకి వాళ్ళొక టీమ్ రాయల్ క్లాన్ నుంచి అండ్ విష్ణుప్రియనే కదా, కాదనుకుంటా ఎవరమ్మా నైని, సారీ ఎవరబ్బా వాళ్ళు ఆపోజిట్ ఎవరు ఆడారు మర్చిపోయాను నేను నిజంగానే. విష్ణుప్రియ అండ్ సీత వీళ్ళిద్దరు కాదు, నేను మర్చిపోయా ఎవరో. కింద కమెంట్ చేయండి, నేను మళ్ళీ ఏం చూస్తాను, మళ్ళీ చూడలేను. సో హరితేజ అండ్ టేస్టీ తేజ ఒక టీమ్, సీత ఉన్ను విష్ణుప్రియ అనే అనుకుంటా. విష్ణుప్రియనేనా కాదు ఎవరో, నిజంగానే మర్చిపోయా. నిఖిల్ అండ్ విష్ణుప్రియ, ఎస్ నిఖిల్ అండ్ విష్ణుప్రియ వీళ్ళిద్దరు ఒక టీము, వాళ్ళిద్దరు ఒక టీము. దాంట్లో హరితేజ అండ్ టేస్టీ తేజ గెలిచారు. గెలిచిన తర్వాత వాళ్ళకి అమౌంట్ 20 lakhs ప్రైజ్ మనీ యాడ్ అయ్యింది. దాని తర్వాత 38 lakhs, ఆల్మోస్ట్ 38 lakhs. అంతకుముందు 18 లక్షలు, ఇప్పుడు 20 లక్షలు. సో ఓవరాల్ గా 38 lakhs ప్రైజ్ మనీ అయితే గెలుచుకున్నారు, ఐ మీన్ ప్రైజ్ మనీ అయ్యింది. దాని తర్వాత నెక్స్ట్ నైని పావని వచ్చింది. కత్తి నబీల్ అంది. సుత్తి మణికంఠ సీత అంది. దాని తర్వాత సర్ప్రైజ్ తనకి అంటే మెసేజ్ ఇవ్వడానికి నైని పావనికి శివాజీ గారు వచ్చారు. దాని తర్వాత మెహబూబ్ వచ్చిండు. మెహబూబ్ కి ఆఫ్ కోర్స్ సోహెల్ మెసేజ్ ఇవ్వడానికి అండ్ బెస్ట్ నబీల్ అంటే అంత బడి కాకపోయినా కానీ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయా ఎవరైనా అంటే సోహెల్ లాగా అయ్యే ఛాన్సెస్ ఉన్నాయి అని మేబీ నబీల్ తోనే కనెక్ట్ అవుతాడేమో మెహబూబ్ అని నాకు అనిపించింది. ఎందుకో ఎందుకంటే ఆల్రెడీ మంచి నోట్ ఉంది నబీల్ పైన మెహబూబ్ కి. దాని తర్వాత దిల్ రాజు గారు వచ్చారు, మూవీ ప్రమోషన్ అగైన్.
సుహాసన్ వాళ్ళ హీరోయిన్ ఎవరు సంకీర్తన వాళ్ళిద్దరు లోపలికి వెళ్ళారు. మళ్ళీ సీత, మణికంఠ, మెహబూబ్ అండ్ నైని పావని వీళ్ళిద్దరు మళ్ళీ టీమ్ గా మళ్ళీ ఒక గేమ్. ఇందులో నిజంగా మణికంఠని అప్రిషియేట్ చేయాలి, ముందే చెప్పేశాను నేను. సో చాలా బాగా ఆడారు రెండు టీమ్స్ బాగా ఆడారు. అండ్ దెన్ మణికంఠ టీం వాళ్ళే గెలిచారు. సో ఇక్కడ వీళ్ళకి బెడ్రూమ్ అండ్ రేషన్ మేనేజ్ చేయడానికి వాళ్ళకి ఛాన్స్ ఉంది. సో దాని తర్వాత రోహిణి ఎంట్రీ. రోహిణికి అఫ్ కోర్స్ మనకు తెలిసిందే సావిత్రి, అమ్మాయి పేరు ఏంటి? సావిత్రి పేరు సావిత్రకే తెలుసు మనకి. బిత్రి సత్తి సావిత్రి. ఏం పేరు కన్నా సావిత్రి పేరు? బిత్రి సత్తి సావిత్రి. కింద కింద కమెంట్ చేయండి పేరు, అలానే అదే నోట్లో ఉండిపోయింది అసలు. ఓకే, దాని తర్వాత కత్తి ప్రేరణ అంది, సుత్తి యష్మి అంది. అవునా, ఓకే. నెక్స్ట్ గౌతమ్ కృష్ణ వచ్చాడు. ప్రియాంక మెసేజ్ ఇచ్చింది. సో అందరికి క్యాప్సూల్, డాక్టర్ కదా, క్యాప్సూల్ పట్టుకొని వచ్చిండు ఎవరికి ఓవర్ థింకింగ్, ఎవరు ఎట్లా, ఎవరు ఏంటి అనేది. సో దాని తర్వాత సుధీర్ బాబు వచ్చారు. సుధీర్ బాబు గారు వచ్చి వాళ్ళు ఒక టాస్క్, మళ్ళీ ఆ టాస్క్ లో సీత అండ్ విష్ణుప్రియ వాళ్ళకి గౌతమ్ కి అండ్ రోహిణికి ఆపోనెంట్ గా సీత అండ్ విష్ణుప్రియ ఉన్నారు. ఇక్కడ విన్ అయింది గౌతమ్ కృష్ణ అండ్ విష్ణుప్రియ. వీళ్ళకి టాస్క్ గెలిచినందుకు వచ్చిన వీళ్ళకి అసలు అనౌన్స్ అయితే చేయలేదు, కాకపోతే నామినేషన్ షీల్డ్ అని చెప్పేసి అన్నారు. ఆ పవర్ ఏంటో మనకి తర్వాత చూపిస్తారు అనుకుంటా. మేబీ నామినేషన్స్ నుంచి వాళ్ళని రక్షించుకోవడానికనే, లేకపోతే ఎవరినైనా రక్షించడానికి ఉపయోగించాలేమో నాకు తెలిసి. బానే చాలా అంటే చాలా గొల్లాలు, ట్విస్టులు, పుల్లలు పెట్టాలని ఫిక్స్ అయినట్టే అనిపిస్తుంది పవర్స్ చూసిన. అది మైక్ తల్లి తీయొద్ది, ఇది మైక్ మమ్మ, ఇది నీకు కావాలా మైక్? బొమ్మ మైక్ తీసుకున్నాంలే. దాని తర్వాత సీత విష్ణుప్రియ వాళ్ళు ఏంటంటే ఇక్కడ వచ్చిన టాస్క్ ప్యారలల్ గా రాడ్స్ ఉన్నాయి, దాంట్లోంచి బాల్ ని తీసుకెళ్లి అక్కడ ప్లేస్ చేయాలి. ముందు బాల్స్ ప్లేస్ చేయడానికి ఒక చిన్న అరేంజ్మెంట్ ఇచ్చారు. దాని తర్వాత వెళ్ళి బలూన్స్ పగలగొట్టి అక్కడి నుంచి బౌలింగ్ చేయాలి. సో ఇది పెద్ద టాస్కే, కానీ గౌతమ్ కృష్ణ అండ్ రోహిణి విన్ అయ్యారు. దాని తర్వాత ముక్కు అవినాష్ ఎంట్రీ. ఇక్కడ మెసేజ్ ఆబ్వియస్లీ శ్రీముఖి. దాని తర్వాత గంగవ్వ ఎంట్రీ. నెక్స్ట్ అఖిల్ నుంచి మెసేజ్ వచ్చింది. సో వీళ్ళదంతా అయిపోయిన తర్వాత వీళ్ళకి పవర్ ఆఫ్ ఇమ్యూనిటీ టాస్క్ పెట్టారు. నాగార్జున గారు బయటకు వచ్చేసి బాయ్ చెప్పేసి హౌస్ మేట్స్ అందరికి, వీళ్ళందరికీ టాస్క్ బిగ్ బాస్ స్టార్ట్ చేశాడు. ఇక్కడ విష్ణుప్రియ అండ్ సీత, అవినాష్ అండ్ గంగవ్వ. చూసి నవ్వుకున్నాను. మేబీ ఈజీ కాదేమో అనిపించింది, ఎందుకంటే ఒకటే పాయింట్ వాళ్ళకి, ఎవరికి సీతకి విష్ణుప్రియకి హైట్ ఈక్వేషన్ దగ్గర దెబ్బ కొట్టిందేమో అనిపించింది. సరే కదా, అవునా కదా? సో ఆ హైట్ వల్ల వాళ్ళకి సెట్ అవ్వలేదేమో అనిపించింది. బట్ స్టిల్ విష్ణుప్రియ కొంచెం కిందికి వంగి ట్రై చేసి ఆడుంటే డెఫినెట్ గా వాళ్ళే గెలిచేది. కానీ గంగవ్వ స్పీడ్ నిజంగా అప్రిషియేట్ చేయాలి. ఈక్వల్ కాంపిటీషన్ డెఫినెట్ గా ఇస్తుందని అర్థమవుతుంది. చిన్న చిన్న హర్డిల్స్ పెట్టారు, ఎన్ని పొలం గట్లు దాటుంటుందో కదా గంగవ్వ. సో వాళ్ళు విన్ అయ్యారు. వాళ్ళకే ఈ పవర్ ఆఫ్ ఇమ్యూనిటీ, వాళ్ళకి ఒక స్టార్ వచ్చింది. సో దాన్ని పవర్ ఏంటి అనేది తర్వాత ఫర్దర్ గా చెప్తారని బిగ్ బాస్ చెప్పారు. ఇవాళ ఎపిసోడ్లు ఇంతకు మించి ఏం లేదు. సో ఈ టాస్క్లలో మనకు అర్థమైంది ఏంటంటే రాయల్ క్లాన్ వాళ్ళు గట్టి పోటీ ఇవ్వడానికి రెడీ ఉన్నారు. 3 ఛాలెంజెస్ వాళ్ళే విన్ అయ్యారు, ఒకటే వీళ్ళు విన్ అయ్యారు, ఒరిజినల్ టీం వాళ్ళు. సో డెఫినెట్ గా వీళ్ళు కొంచెం గట్టిగా కష్టపడితే తప్ప మనకి విన్ అవ్వడానికి మేబీ చెప్పలేము. ఉన్నారు టఫ్ టాస్క్ ఇచ్చేవాళ్ళు. ఇక్కడ వీళ్ళు సెలెక్ట్ చేసుకునేటట్టయితే, వాళ్ళు సెలెక్ట్ చేసుకునేటట్టయితే డెఫినెట్ గా గేమ్స్ మంచిగా ఆడే వాళ్ళనే పంపిస్తారు, కొంచెం డల్ గా ఉన్న వాళ్ళని కాకుండా. సో వీళ్ళకి ఇక్కడ స్ట్రాటజీ అర్థమైపోయింది. ఇప్పటి వరకు వీళ్ళ గేమ్స్ ఎవరు చూడలేదు, వీళ్ళకి అంత సీన్ లేదనుకున్నారో, లేకపోతే వీళ్ళకి వాడట్లేదు అనుకున్నారో వాళ్ళనే సెలెక్ట్ చేసుకున్నారు. స్పెషల్లీ విష్ణుప్రియ అండ్ సీతని సెలెక్ట్ చేసుకున్నప్పుడు మనకు అదే అనిపిస్తుంది. వాళ్ళని సెలెక్ట్ చేసుకున్నప్పుడు కూడా వాళ్ళ ఎక్స్ప్రెషన్, అబ్బా నేనేనా అనే ఫీలింగ్ లో ఉన్నారు వాళ్ళు. అబ్బా నేను ఆడతాను అనే ఫీలింగ్ కాదు,
ప్రేరణ ఫస్ట్ టాస్క్ ఆడుతున్నప్పుడు కూడా అరే నన్ను ఎందుకు తీసుకెళ్ళలేదు అట్లాంటి వాళ్ళని తీసుకోకుండా ఎవరైతే అప్ప నన్ను ఎందుకు తీసుకుంటున్నారు అనే వాళ్ళనే సెలెక్ట్ చేసుకొని రాయల్ క్లాన్ వాళ్ళు కొత్తగా వచ్చిన వాళ్ళు, ఎందుకంటే ఆల్రెడీ గేమ్ బాగా చూసున్నారు కదా, డెఫినెట్ గా మంచిగా సెలెక్ట్ చేసుకొని ఆడతారు అనమాట. సో ఇవాళ ఎపిసోడ్ అయితే అంతే, ఇంతకు మించి ఏం లేదు. ఏదైనా పాయింట్ మిస్ అయ్యి ఉంటే కింద కమెంట్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్, సీ యూ టుమారో, బాయ్.